ఒక విశ్వాసి ఎలా ఉంటారో తెలియాలంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఒకరోజు ఫిరౌన్ యొక్క రాజభవనంలో పనిచేసే ఒక పనిమనిషి ఫిరౌన్ కుమార్తె జుట్టును అల్లుతున్న సమయంలో ఆమె చేతిలో ఉన్న దువ్వెన నేలపై పడిపోయింది. ఆమె ఆ దువ్వెన తీసుకుంటూ నోటి నుండి బిస్మిల్లా అని పలికింది. అది విన్న ఫిరౌన్ కుమార్తె ఆశ్చర్యంతో అడిగింది, నీవు నా తండ్రి గురించినా పలికింది? కాదు, నా ప్రభువు మరియు నీ తండ్రి యొక్క ప్రభు అయిన అల్లాహ్ పేరుతో పలికాను. ఇదిగో చూడు, ఇప్పుడే వెళ్ళి ఈ సంగతి మా నాన్నకి చెప్తాను. వెళ్ళు, నువ్వు ధైర్యంగా చెప్పుకో. నేను దైవానికి తప్ప ఎవ్వరికి భయపడను. తర్వాత తన తండ్రి అయిన ఫిరౌన్ వద్దకు వెళ్లి మొత్తం విషయం ఆమె చెబుతుంది. తర్వాత ఫిరౌను ఆ పనిమనిషి పిలిపించి అడిగాడు, ఓ మూర్ఖురాలా హదా, నీవు నాకంటే వేరే ప్రభువుని నమ్ముతున్నావా? నన్ను దేవుడు కాదంటావా? నీకు ఎంత ధైర్యం? నేను సృష్టికర్త అయిన అల్లానే నమ్ముతాను. నీవు కేవలం మానవ మాత్రుడివే. నీ దైవం కూడా అల్లాయే. నువ్వు